యో స్టార్ట్ చేసిన బ్లాగ్ ఇదేంటిది నోడ్యూస్. హెచ్ఓడి సార్ సైన్ లేనిది వేరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ సైన్ పెట్టమని చెప్పేసారు. సో అందుకనే మేము ఆ పాత క్లాస్లో కూర్చున్నాం. మా వాళ్ళకి వెయిట్ చేసి 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 ఓపిక నశించిపోయిందనమాట. ఈ గోడ దగ్గర మా పేర్లు ఉంటాయి. మిగతా ఇష్టాన్ సాదిక్ శ్రేయస్ ఎవరు రైడ్ ఐ వాంట్ దిస్ గై క్రాస్ చేయండి ఫస్ట్ నెక్స్ట్. ఎట్లాగో ఖాళీగా ఉన్నామని చెప్పేసి మా జూనియర్ల కోసం నో డ్యూ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ మెడికల్ షాప్ దగ్గర 2 బీపీ టాబ్లెట్స్ తీసుకోవాలి. దాని తర్వాత పాసిబుల్ ఓఆర్ఎస్ కూడా లో బీపీ ఉన్న వాళ్ళకి ఎండలు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మన కాలేజీలో అబ్బో చాలా ఉన్నాయి. వీటికి బీపీ వస్తుంది, నీరసం కూడా వస్తుంది వచ్చేది. అయితే ఇందుకైనా జ్యూస్ కూడా తాగాను. అన్నీ వస్తున్నాయి హెచ్ఓడి సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒరిజినల్ క్లాస్ అయినప్పుడు చెప్పడానికి రాలేదు, కానీ ఇప్పుడు వచ్చేది వస్తుంది. కంపల్షన్ మీనింగ్ చెప్పు. కంపల్సరీ మీనింగ్ చెప్పురా. చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. 2 hours అయింది ఫ్రెండ్స్, సార్ ఇంకా రావట్లేదు. ఇంకెంతసేపు అయితే కూడా తెలియదు, ఆకలి కూడా అవుతుంది. 4 సంవత్సరాలు కూడా సార్ కోసం ఇంత ఎప్పుడు వెయిట్ చేయలేదు. ఒక్క సైన్ కోసం ఇంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చి సర్టిఫికేట్ కోసం లైన్లో నించొని సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. నాకు ఖాళీ ఉండే బుద్ధి కాక నేను కెమెరా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ వాళ్ళని గెలుకుతూ కూర్చున్నా. సక్సెస్ఫుల్ వీటి కోసం ఈరోజు మొత్తం తిరిగినాం. కాదురా కట్ట చూపిరా ఒకసారి. ఇప్పుడు ఎవరికైనా మెమోస్ ఎన్ని సెమ్లు నేను చెప్పు. 8 సెమ్లు. ఇదో సెట్. ఈ 10 కాదు, ఒక్కో సబ్జెక్ట్ 2 సార్లు చూపిరా మంచిగా. లేదురా అదే బాధ. ఫ్రెండ్స్ ఒకటి మిస్సింగ్ ఫ్రెండ్స్. కాదు నీ ఇంటర్ లాంగ్ మెమో ఏది? ఇంటర్ లాంగ్ మెమో మిస్సింగ్ ఫ్రెండ్స్. అసలు తీసుకున్నావా? పాస్ అయినా కాదు నీ 12 ఎందుకు? నీ ఫస్ట్ రీజన్ చెప్పు. చెప్పు. ఇప్పుడు 16 సెమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మన పాస్ అయినామా లేదా అని లాస్ట్లో జీపీ చూసుకుంటే చాలు. అంతేగాని 8 సెమ్ల నుంచి వాడి పేరు చూసుకోలేదు. వాడి పైన 4th ఇయర్లో నా పేరు తప్పు ఉందని చెప్పి మళ్ళీ 8 సెమ్లకి 800 రూపాయలు కట్టి తీసుకున్నాడు. ఇంటికంటే పెద్ద గొర్రెని ఎక్కడ చూసిరా మీరు? చిన్న గొర్రె కాదు. 8 సెమ్ల నుంచి పేరు చూసుకోలేదు కరెక్టా కాదా అని. ఇదేంది? ఇదేంద్రా ఇది? సార్ మనకి ఎందుకు సార్? ఇప్పుడు ఫోన్ చేస్తుండు. ఇంటర్ సర్టిఫికేట్ ఉందా లేదా ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి కనుక్కుంటుండు. ఇట్లుంటుంది టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ బీటెక్. వీడేమో అసలు ఇంటర్ సర్టిఫికేట్ సబ్మిట్ అయ్యలేదు కాదు. వీడేమో పేర్లు చూసుకోడు. నేను గ్రౌండ్ పోతే ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. అది అసలు ఇక్కడికి వచ్చిందే అందుకు వీడు అలా కాదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఉంటారు, కలవాలి, ఇంటరాక్షన్. షుడ్ ఎంకరేజ్ దెమ్. మంచి చేసుకోరా. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. డ్రైవర్ బండి నడుపుతున్నాడు. తిండి ఇంకా పోతున్నాం. ఇప్పుడు ఉండదురా. అయిపోయినాయి సక్సెస్ఫుల్లీ సర్టిఫికేట్స్. టైం అయింది. పొద్దున 10:30 స్టార్ట్ చేస్తే ఒక 3:40 అంటే ఎన్ని గంటలు రా? 5 గంటలు తిరిగినాం ఓన్లీ. అటు ఇటు అని. ఇక్కడ గణేష్, అన్సోల్డ్ గణేషా అక్కడ. నెక్స్ట్ ఇయర్కి ఉండవు. నెక్స్ట్ ఇయర్కి ఉండవు ఇక. మాకేషన్ బాధ అవుతుంది. వెజ్ తినాల్సి వస్తుంది. ఇప్పుడు గణేష్ హైదరాబాద్ గణేష్ అయిపోయిన తర్వాత చికెన్ గట్టిగా. సరే ఇది మూసేద్దాం, ఓన్లీ వెజ్. సరే
ఓన్లీ ఈ పార్ట్ వరకు మూసేసి పన్నీర్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఏదో ఉంటుంది చెప్పి బిర్యానీ లేదు, స్టార్టర్లు ఇటు ప్లేట్లు పెట్టారు. వేర్ ఇస్ గొర్రె ఇట్లా ప్లేట్లు పెట్టకపోయినా ఏం కదరా, ఇట్లా ప్లేట్లు పెట్టి నుంచి తాకలు అవుతుంది. వేర్ ఇస్ దట్ కరెగొర్రే అరే గొర్రె కాదు. ఇప్పుడు వీన్ పక్కకి ఎందుకో చూస్తున్నావు, మధ్యలో హార్ట్ షేప్లో వచ్చి ఎడిటింగ్ చేసి ఇట్లా హార్ట్ షేప్ వస్తుంది ఇక్కడ. లెక్కేసినాం నెలకి 2500 అంటే రోజుకి ఎంత అని. 83.3 రూపీస్ కోసం వీడు మార్నింగ్ 10కి మార్నింగ్ 10:30కి వెళ్ళి ఈవినింగ్ 6కి వస్తున్నాడు. మినిమం 6. ఇలాంటి వాళ్ళకి గూగుల్ మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ 2.4 crores ప్యాకేజ్. ఎన్ని సున్నాలు ఉంటాయి 5 crores. ఎన్ని సున్నాలు ఉంటాయి ఇందాక క్యాలిక్యులేటర్లు కొట్టినాం, గుర్తులేదు. పన్నీర్ బటర్ మసాలా చిన్న మొదటి చితికింది, పెద్ద మొదటి పగిలింది. వచ్చి అర్ధగంట అయింది. వచ్చి అర్ధగంట అయింది వెజ్ కోసం, ఇంకా ఆర్డర్ చేయలేదు. మేము ఎందుకు 16 ఉన్నాయి. కాదు ఏదైనా స్పర్మం అని ఉంటుందా చెప్పండి మీరు అర్థం. ఇప్పుడు ఆకాశ లోపలికి ఎందుకు అయ్యిండు, ఫోన్ మర్చిపోయి అని ఫోన్ నాగర్ని వాడు ఛార్జింగ్ పెట్టి మర్చిపోయిండు. ఆ వెయిటర్ గార్డ్ వచ్చి నాకు చెప్తే నేను తీసుకున్నా. వాడు ఇప్పుడు వస్తాడు, మన రియాక్షన్. ఫోన్ ఏంది, ఫోన్ తెలియదు. అర్థం చేసుకోవాలి. బ్యాగ్ ఉందా ఇందులో పూక. వీడు ఎప్పుడైనా ఇంత కొంచెంలా బిహేవ్ చేసిండ, బిహేవ్ చూసి అర్థమైతే లేదు. ఆరా నీకు మబ్బు దొరికిపోయిండు. ఫోన్ ఇచ్చేయండి, తీసుకున్నా అనుకుంటాడు. అనుభవ తీసుకున్నావుగా మరి. అరే అయ్యా అమ్మో కాదు, ఎల్బీ నగర్ డైరెక్ట్ మెట్రో. ఉప్పల్ అయితే అమీర్పేట చేంజ్ కావాలి, గుద్ద వాళ్ళ ట్రాఫిక్. మెట్రో బండ్లు పెట్టరాదు, ముందు పెడదాం. ఫస్ట్ ఆకాశం ఫోన్ బాలాజీ నా బ్యాగ్ లో పెట్టిండు. అందులోనే ఉంది. కాదు నవీన్ గారికి ఫోన్ చేయాలి, విన్నారు రమ్మని చెప్తా. ఆయన పిక్ చేసుకురావాలి, ఇప్పుడు అదొకటి ఉందా ఇంకా. ఏ బస్ ఎక్కమని వెళ్ళినారు మొట్ట. మాట్లాడదావా 2.5 నెలకి ఇదే గుమ్మడికాయ దొంగవాలంటే దెంగించుకున్నాడు వీడే. నెలకి అంకుల్ బాయ్. ఈ వెనకలే చేతులు కట్టుకున్నాయి కదా. అన్న ఉప్పలు ఎట్లా పోవాలన్నా. विमल बोलो सुबह तीसरी बोलो सुबह तीसरी ఎల్బీ నగర్ టు ఖైరతాబాద్ నెక్స్ట్ స్టేషన్. అవును ఇప్పుడు అడిగి బ్యాగులు అయిపోతే బ్యాగులు చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మేము సర్టిఫికెట్లు ఉన్నాయి, అయితే మళ్ళీ చదువుకున్నాం. ఉంటాయి. ఖైరతాబాద్ ట్రాఫిక్. రోడ్ సైడ్ ఫుడ్ తాగండి, వాటర్ బాటిల్, డ్రింక్ వాటర్, స్టే సేఫ్. ఈ ట్రాఫిక్, పోలీసులు, జనాలు, ట్రాఫిక్, మనుషులు ఏందిరా. ఒరే రోడ్డు మీద నుంచి లైన్ ఉంది ఏంటారు ఆయన. ఇక్కడ గణేషన్ ఫోటో తప్ప పొలిటికల్ లీడర్ ఫోటోలు అన్నీ ఉన్నాయిరా. ఎవరు
ట్రైన్ గేట్లు ఓపెన్ చేసేదాకా అవుతారు, ఇంకో ట్రైన్ వచ్చి గుద్దు గేట్లు ఓపెన్ చేసేదాకా కూడా అవుతలేరు. కాదురా పిల్లగాని ఎత్తుకుంటే ఏంద్రా ఇది, మరి ఏం చేయాలరా? వెనకాల వేసుకోరా మొబైల్ లెక్క. అమ్మో అరే నాకు భయం అయింది, అరే పురుగు అనుకున్నారా నేను. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. బాలాజీ బాలాజీ కమ్మలు కొనిస్తారా? చీప్ చేయకండి 85 ఫీట్ గణేష్ ఇది. 70 feet స్టక్ ఇన్ ట్రాఫిక్ ఎందుకు ఆపిరో తెలీదు. చూడు చలో బాబు నాయనా చిట్టి కన్నా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది.